వెల్కమ్ టు మిడ్క్యూ అకాడమీ. మనందరం అనుకుంటాం కదా, ఈరోజు అది చేద్దాం, ఇది చేద్దాం, చాలా చేసేద్దాం అని అనుకుంటాం కదా. కానీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదైనా ఒక ఎగ్జామ్కి మనం అపేర్ అవుతున్నప్పుడు దాని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయండి. అంటే ప్రీవియస్ ఇయర్స్లో వాడు ఎట్లా అడిగాడు, అంటే ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, దాన్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, అసలు వాడి ఉద్దేశం ఏంటి, వాడు ఏం అడుగుదాం అనుకుంటున్నాడు ఆ టాపిక్ నుండి. ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచే మనం చాలా నేర్చుకుంటాం. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఓన్లీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కాదు, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి మనం ఆ టాపిక్స్ నేర్చుకోవాలి. వాడు 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో, ఆ 4 ఆప్షన్స్ మనం చదవగలగాలి, అదేంటో మనకు తెలియాలి. అప్పుడే మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈజీగా సాల్వ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మనకు అలవాటు అవుతాయి. రెండో పెద్ద మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఇంకా నాకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఈ రోజు నుంచే నేను క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాను అనుకో, నా టైం వేస్ట్ అయిపోతుందని అనుకుంటారు. కానీ మీరు చదవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అప్లై చేయడం ఒక ఎత్తు. మీరు ఎంతైతే చదువుతున్నారో దాన్ని ఎంసీక్యూస్లో కూడా డైలీ చేయాలి. డైలీ ఫస్ట్ ఇనీషియల్గా ఒక 20 ఎంసీక్యూస్ని స్టార్ట్ చేశారనుకో, తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని 30 కానీ 40 కానీ 50 కానీ, లేదా డైలీ 100 ఎంసీక్యూస్ చేయాలి. చేస్తేనే కదా నువ్వు ఓన్లీ తప్పులు ఎగ్జామ్లోనే చేయగలవు. ఆ ఎగ్జామ్ ఏది, ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మెయిన్ ఎగ్జామ్లో నువ్వు తప్పులు చేయలేవు కదా. మెయిన్ ఎగ్జామ్లో ఎంత వీలైతే అంత మినిమైజ్ చేసుకోవాలి తప్పుల్ని, అప్పుడే నువ్వు ర్యాంక్ సక్సీడ్ అవుతావు. ఎలా సక్సీడ్ అవుతావు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నువ్వు జస్ట్ పాస్ అయితే కాదు కదా, నీ పక్కన ఒక 100 మంది పరిగెడుతున్నారంటే ఆ 100 మందిని నువ్వు దాటుకుని వెళ్ళాలి. అన్నీ కూడా హార్డ్ వర్క్తో అవ్వవు, కొన్ని స్మార్ట్ వర్క్తోనే అవుతాయి. నీకు అవన్నీ ఎప్పుడు అలవాటు అవుతాయి, నువ్వు ఓన్లీ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడే నీకు అలవాటు అవుతాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి, నువ్వు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకో. ఏదైతే ప్రీవియస్ ఇయర్ 2025 అడిగాడో, పాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్స్, మినిమం పాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్స్ ఉండాలి నీకు. పాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు దాని ఆప్షన్స్ని కూడా నువ్వు అనలైజ్ చేయగలగాలి. అప్పుడు నీకు ఏది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నువ్వు ఆ టాపిక్స్ నుంచి నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాలి. ఒకవేళ సేమ్ అనుకుందాం, ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడిగేసాడు అనుకుందాం, రీకాల్ క్వశ్చన్. అప్పుడు నీకేమవుతుంది, ఈజీగా మార్క్స్ బోనసే కదా, ఈజీగా వచ్చేస్తుంది మార్క్. అది నువ్వు పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో సిల్లీ మిస్టేక్స్ వల్లే చాలా మార్క్స్ పోతాయి. అందరూ ఏమనుకుంటారు, పేపర్ చాలా ఈజీగా అడిగాడు అనుకుంటారు. అక్కడ యాక్చువల్గా ఎగ్జామ్లో ఎప్పుడు పేపర్ ఈజీగా అడగడు, పేపర్ చాలా కన్ఫ్యూజింగ్గా అడుగుతాడు. మనం ఎదవలం అంతే, మనకు ఎలా అనిపిస్తుంది, పేపర్ చూడగానే ఈ టాపిక్ నాకు తెలుసు, ఇదే ఆన్సర్ అని అనుకుంటాం. కానీ ఎగ్జామినర్ ప్రతి సెట్లో మనకి ట్రాపర్స్ పెడతాడు. ఒక చిన్న వర్డ్ మార్చడం వల్ల హోల్ ఆన్సర్ మారిపోతుంది. అలాంటివి మనం ఎట్లా ఉన్నాయనేది ఈరోజు చూద్దాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే, నాకు ఫేవరెట్ కోట్, ఫేవరెట్ పర్సన్ నా లైఫ్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఆ సార్ చెప్పింది ఏంటి, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ నువ్వేం మార్చలేవు, బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నువ్వేం చేస్తావు, నీ ఫ్యూచర్ నువ్వు ఇప్పుడు కూర్చొని మార్చుకోలేవు, కానీ నీ హ్యాబిట్స్ నువ్వు మార్చుకున్నావు అనుకో, డైలీ నువ్వు ఒక 1 అవర్ చదువుతున్నావు అనుకో, అది డైలీ హ్యాబిచువేట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ 4 o'clockకి 5 o'clock లేచి చదువుతున్నావు అనుకో, అది డైలీ నువ్వు చేస్తుంటే అది నీకు ఖచ్చితంగా నీ ఫ్యూచర్ని మారుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రోజు జిమ్కి వెళ్ళిపోయి నేను రేపు సక్సెస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నీకు మజిల్ రాదు. కన్సిస్టెంట్గా నువ్వు 4-5 months వెళ్తున్నావు అనుకో, ఈరోజు 2 kgs నువ్వు లిఫ్ట్ చేస్తే కొన్ని రోజులు ఆగితే నువ్వు 5 kgs లిఫ్ట్ చేయగలుగుతావు, తర్వాత నువ్వు 10 kgs లిఫ్ట్ చేయగలుగుతావు, అండ్ తర్వాత 15 kgs అట్లా. కాబట్టి నువ్వు డైలీ నీ ఎఫర్ట్ నువ్వు ఇవ్వాలి, నీ హ్యాబిట్స్, నువ్వు అలవాట్లు నువ్వు మార్చుకోవాలి. మార్చుకుంటే మాత్రమే నువ్వు సక్సెస్ సాధిస్తావు. లేదు నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు అయిపోవాలంటే అవ్వదు. చాలామంది ఉన్నారు, అంటే ఏంటి, వర్క్ ఫోర్స్లో కానీ నేను ఇంత జాబ్ చేస్తున్నాను, నా వల్ల కాదు, నేను అది చేయలేను ఇది చేయలేను. పక్కాగా ఆర్గనైజ్ చేసుకుంటే నేను చేయలేను అనేది ఏదీ లేదు. నువ్వు 24/7 వర్క్ చేయి. ఇంట్లో నువ్వు హౌస్ వైఫ్ అవ్వు, పిల్లల్ని చూసుకోవాలనుకో, లేదు వేరేది ఏదైనా పని ఉందనుకో, కానీ నువ్వు ఫోకస్ కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఎవ్వరూ నువ్వు సాధించలేవు అనేది లేదు, నువ్వు సాధించగలవు అంతే. ప్రపంచంలో ఎవ్వరూ ఇది చేయలేరు అనేది అయితే లేదు. అర్థమైందా? నీకు నువ్వే నీ లైఫ్లో హీరోయిన్ అంతే. వేరే వాడు ఎవడో నీ కథను డిసైడ్ చేయడానికి లేదు. నువ్వు చదివితే సక్సెస్ సాధిస్తావు, చదవలేదా అంతే, పోతుంది అంతే. ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా? వాడు ఏమడిగాడు, ఏ పేషెంట్ ఇన్ ద కార్డియాక్ ఐసీయూ, ఒక పేషెంట్ కార్డియాక్ ఐసీయూలో ఉన్నాడు, వాడికి ఏం ప్రిస్క్రైబ్ చేశారు, నైట్రోగ్లిజరిన్ ప్రిస్క్రైబ్ చేశారు.
ఎంత ప్రిస్క్రైబ్ చేశారంటే 15 మైక్రోగ్రామ్ పర్ మినిట్ ఫర్ చెస్ట్ పెయిన్. దీనికి ఏం చేయాలి మనం, ఒక ఇన్ఫ్యూజన్ ప్రిపేర్ చేయమని అడిగాడు సిస్టర్ని. సో ఎంత ప్రిపేర్ చేసింది సిస్టరు, ఒక 500 mlలో 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ నైట్రోగ్లిజరిన్ వేసింది. 500 ml D5 వాటర్లో 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ నైట్రోగ్లిజరిన్ వేసింది. సో నువ్వు ఇన్ఫ్యూజన్ రేట్ ఎంత పెడతావు ఇన్ఫ్యూజన్ పంప్లో అని అడుగుతున్నాడు. ఇది తెలియాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ఏ యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయనేది చూసుకోవాలి. ఇక్కడ ఏ యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ మైక్రోగ్రామ్ పర్ మినిట్ ఇచ్చాడు, ఇక్కడ మిల్లీగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా, నువ్వు ఎప్పుడైనా కూడా ఏదైనా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయనుకో దాన్ని సేమ్ యూనిట్ కింద కన్వర్ట్ చేయాలి. నువ్వేం చేస్తావు, ఇప్పుడు 1 మిల్లీగ్రామ్ ఎంత, 1000 మైక్రోగ్రామ్ కదా, 1 మిల్లీగ్రామ్ వచ్చేసి 1000 మైక్రోగ్రామ్. సో నీకు ఎంత ఇచ్చాడు, 50 మిల్లీగ్రామ్ ఉందన్నాడు 500 ml NSలో. సో నువ్వేం చేస్తావు, 50 మిల్లీగ్రామ్ ఎంత వస్తుంది, 50,000 మైక్రోగ్రామ్ వస్తుంది. 50 మిల్లీగ్రామ్ ఎంత వస్తుంది, 50,000 మైక్రోగ్రామ్ వస్తుంది. ఈజియెస్ట్ వే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా, ఫస్ట్ 1 mlలో ఎంత కాన్సన్ట్రేషన్ ఉందని చూసుకుంటాం మనం, 1 mlలో ఎంత మైక్రోగ్రామ్ ఉందని చూసుకుంటాం. ఇప్పుడు 1 mlలో ఎంత ఉంది, 1 mlలో వచ్చేసి 50,000 డివైడెడ్ బై 500 వేసుకుంటాం, ఎందుకంటే 500 mlలోనే కదా 50,000 ఉంది. సో 1 ml ఎంత అవుతుంది, 50,000 డివైడెడ్ బై 500. సో క్యాన్సిల్ చేసావు అనుకో 100 మైక్రోగ్రామ్ వస్తుంది. సో 1 mlలో 100 మైక్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నీకు ఫార్ములా ఏంటి, వాడు ఎంత అడిగాడో నీడ్ ఇంటూ 60 డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఇన్ 1 ml. కాన్సన్ట్రేషన్ ఇన్ 1 ml అంటే ఏంటి, ఇప్పుడు నీడ్ ఎంత అడిగాడు వాడు, 15 మైక్రోగ్రామ్ అడిగాడు కదా, 15 ఇంటూ ఇక్కడ 60 ఎందుకు వచ్చిందంటే పర్ అవర్ క్యాలిక్యులేట్ చేయాలి, మన ml పర్ అవర్ అంటాం కదా. సో 15 ఇంటూ 60 డివైడెడ్ బై 1 ml ఎంత ఉంది, 100 ఉంది. సో 15 ఇంటూ 60 ఎంత అవుతుంది, 900 అవుతుంది, డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 9 ml పర్ అవర్ అవుతుంది. ఇదే ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈజియెస్ట్ వే, ఎగ్జామ్లో మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో మీకు టైం సేవ్ అవ్వాలంటే ఇదే. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక పేషెంట్ని కార్డియాక్ ఐసీయూలో ఉన్నాడు, వాడికి ఏం ప్రిస్క్రైబ్ చేశారు, మనకి నైట్రోగ్లిసరిన్ ప్రిస్క్రైబ్ చేశారు. ఎంత ప్రిస్క్రైబ్ చేశారు, 15 మైక్రోగ్రామ్ పర్ మినిట్ ప్రిస్క్రైబ్ చేశారు. చెస్ట్ పెయిన్తో ఒక పేషెంట్ కార్డియాక్ ఐసీయూలో ఉంటే నైట్రోగ్లిసరిన్ వచ్చేసి 15 మైక్రోగ్రామ్ ప్రిస్క్రైబ్ చేశారు. సిస్టర్ ఏం చేసింది, 50 మిల్లీగ్రామ్స్ ప్రిపేర్ చేసింది. ఎంతలో, 500 ml ఆఫ్ D5 వాటర్లో. ఇప్పుడు ఇన్ఫ్యూజన్ రేట్ ఎంత పెడతామని అడిగాడు. సో ఇవి రెండు యూనిట్స్ వేరే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం మిల్లీగ్రామ్ని మైక్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఎంత ఉంది, 50 మిల్లీగ్రామ్ అంటే ఎంత, 50,000 మైక్రోగ్రామ్. సింపుల్, అర్థమైంది కదా. ఇప్పుడు 1 mlలో ఎంత ఉంటుంది అనేది చూస్తే 50,000 డివైడెడ్ బై 500 వేస్తాం. ఓకేనా, 50,000 డివైడెడ్ బై 500 వేస్తాం. 500 mlలోనే కదా మనకు ఉంది. సో 50,000 డివైడెడ్ బై 500 వేసినప్పుడు ఎంత అయింది, 1 mlలో మనకి 100 మైక్రోగ్రామ్ ఉందని ఇచ్చాడు. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, మనకి ఎంత కావాలో దాన్ని ఇంటూ 60 చేస్తాం, ఎందుకంటే మనం ml పర్ అవర్ చేస్తున్నాం కాబట్టి. డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో 1 mlలో అది తీసుకుంటాం. సో నీడ్ ఎంత, 15 ఇంటూ 60 డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, 1 mlలో 100 ఉంది. సో ఎంత వస్తుంది, 900 బై 100 అంటే ఎంత, 9 ml పర్ అవర్. ఇదే ఆన్సర్. సో ఈ ఫార్ములా అనేది మనకి బండ గుర్తు కింద గుర్తుపెట్టుకోవాలి. అదే సేమ్ ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మిల్లీగ్రామ్ని మైక్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 50 మిల్లీగ్రామ్ వచ్చి 50,000 మైక్రోగ్రాము, 1 mlలో వచ్చేసి 100 మైక్రోగ్రామ్ పర్ ml ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9 ml పర్ అవర్ వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్రోగ్లిసరిన్ ఏం చేస్తుంది, నైట్రోగ్లిసరిన్ వచ్చేసి పేషెంట్లో ఒకవేళ నైట్రోగ్లిసరిన్ నువ్వు ఇస్తున్నావు అనుకో, పేషెంట్కి హైపోటెన్షన్ వస్తుందో లేదో మానిటర్ చేసుకోవాలి, అండ్ హెడేక్ వస్తుందా అని మానిటర్ చేసుకోవాలి. రిఫ్లెక్స్ టాకికార్డియా అంటే ఏంటి, యూజువల్గా హైపోటెన్షన్ తగ్గుతుంది అనుకో పేషెంట్కి, బీపీ తగ్గుతుంది. బట్ పేషెంట్లో ఏమవుతుందంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. రిఫ్లెక్స్ టాకికార్డియా లేకపోతే డిజీనెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే కన్వర్షన్స్కి ఈజీగా ఉంటాయి, బట్ అన్నీ అవసరం లేదు. ఇందులో మెయిన్లీ ఏంటంటే ఐవి ఇన్ఫ్యూషన్ ఒకటి చూసుకోవాలి. తర్వాత డ్రాప్స్ పర్ మినిట్, ఎంత ml పర్ అవర్, ఎంత డ్రాప్స్ పర్ మినిట్, ఇవన్నీ డ్రాప్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనం ఫ్యూచర్లో ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్ దగ్గరే నేర్చుకుందాం. అంత పర్టికులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా కూడా మీకు కాన్సన్ట్రేషన్ ఇచ్చి
ఏదన్నా మెయిన్ థింగ్ ఎప్పుడైనా కూడా ఒక క్వశ్చన్ అడిగాడంటే దాంట్లో ఫస్ట్ యూనిట్స్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. మిల్లీగ్రామ్ టు ఎంసీజీ కన్వర్ట్ చేసుకోవడమా, హవర్స్ టు మినిట్ కన్వర్ట్ చేసుకోవడమా, ఎంసీజీ పర్ మినిట్ అంటే మైక్రోగ్రామ్ పర్ మినిట్ టు మిల్లీ లీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేసుకోవడమా, ఇవన్నీ నేర్చుకోవాలి. అవి చూడాలి ఫస్ట్. లేదు అది కనుక రాంగ్ అయిందనుకో ఆప్షన్ ట్రాపర్ కూడా ఉంటుంది. నువ్వు కన్వర్ట్ చేయకుండా ఆన్సర్ చేస్తే అది కూడా ఆన్సర్లో ఉంటుంది, కాకపోతే అది రాంగ్. కాబట్టి ఎప్పుడు కూడా యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా క్వశ్చన్లో అడిగితే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక మదర్కి క్లెమిడియా ట్రాకోమైటిస్ పాజిటివ్ ఇచ్చాడు. క్లెమిడియా ట్రాకోమైటిస్ అంటే ఒక ఆర్గనిజం పాజిటివ్ వచ్చింది డెలివరీ అప్పుడు. సో బేబీ అసిమ్టమాటిక్గా ఉంది, బేబీకి ఏ సిమ్టమ్స్ లేవు, అంతా బాగానే ఉంది. సో ఆఫ్థల్మియా నియోనాట్రమ్ అంటే ఐ ఇన్ఫెక్షన్ రాకుండా, బేబీకి పుట్టిన వెంటనే ఐ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొఫైలాక్టికల్గా నువ్వేమిస్తావు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రొఫైలాక్సిస్కి ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటని తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి? ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక డిసీజ్ రాకముందు ఆ డిసీజ్ రాకుండా మనం పేషెంట్కి ఇస్తే దాన్ని ప్రొఫైలాక్సిస్ అంటాము. ఒకవేళ పేషెంట్కి ఆ డిసీజెస్ వచ్చినాయి, డిసీజ్ అంటే ఏదన్నా ఒక టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, లేదు సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పేషెంట్ని డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రొఫైలాక్సిస్ ఇవ్వం, ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఒక డిసీజ్ కన్ఫర్మ్ అవ్వకుండా అది ప్రివెంట్ చేయడానికి ఇస్తే దాన్ని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు మెనింజైటిస్ ఉందనుకో పేషెంట్కి, ఏదన్నా ఒక పేషెంట్కి మెనింజైటిస్ ఉందనుకుందాం, అంటే మెదడు వాపు ఉందనుకుందాం. మెదడు వాపు ఉన్నప్పుడు నువ్వు యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా ఇచ్చేయాలి. నా టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు లంబర్ పంక్చర్ పంపిస్తాం, లేదా ఇంకొకటి పంపిస్తాం, ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు నేను ఆగుతానంటే అవ్వదు. సో ఎప్పుడైనా కూడా ప్రొఫైలాక్టికల్గా మనం కొన్ని ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. ఇలాగా పేషెంట్కి క్లెమిడియా ట్రాకోమైటిస్ ఐ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఏం పెట్టుకుంటాం అని అడిగాడు. ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఇవి కన్ఫ్యూజింగ్ ఏంటి? ఒకటి, ఎరిథ్రోమైసిన్ ఓరల్గా ఇస్తామా, లేకపోతే ఎరిథ్రోమైసిన్ ఆయింట్మెంట్ ఇస్తామా, లేదా టెట్రాసైక్లిన్ 1% ఇస్తామా, సిల్వర్ నైట్రేట్ 1% ఇస్తామా. ఐ ఇన్ఫెక్షన్ గురించి ఫస్ట్ చూద్దాము, తర్వాత మనం దాన్ని చూద్దాం. ఓకే, ఆప్షన్స్ అన్నీ తర్వాత చూద్దాం. ఆఫ్థల్మియా నియోనాట్రమ్ అంటే ఏంటి? బేబీకి ఐ ఇన్ఫెక్షన్ రావడం. ఇది ఎప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి మొత్తం ట్రీట్మెంటే మారిపోతుంది. ఎప్పుడైనా కూడా బేబీకి ఐ ఇన్ఫెక్షన్ చాలా రకాలుగా వస్తుంది. అంటే ఒక మెయిన్లీ 4 థింగ్స్ వల్ల వస్తుంది. ఈ 4 థింగ్స్ వల్ల వచ్చినా కూడా ఆ ప్రెజెంటేషన్ బట్టి మనం అసలు ఏ ఆర్గనిజం అనేది అట్లీస్ట్ గెస్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి? కెమికల్ కంజంక్టివైటిస్ అంటే ఏంటి? ఏదన్నా ఒక డ్రగ్ వల్ల కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల కానీ, ఏదన్నా కంట్లో పడింది అనుకో, ఏదైనా కంటికి అప్లై చేసాం అనుకో, కాటుకు అప్లై చేయడం కానీ, ఏది అప్లై చేసినా కూడా ఒకవేళ కంజంక్టివైటిస్ అంటే ఐ ఇన్ఫెక్షన్ డెవలప్ అయిందంటే వితిన్ 24 hours డెవలప్ అయిపోతుంది. ఇదేమవుతుంది? ఫస్ట్ మైల్డ్ వాటరీగా డెవలప్ అవుతుంది. అంటే సివియరిటీ అంత సివియర్ ఏం కాదు, యూజువల్గా దాని అంతటా అదే తగ్గిపోతుంది కెమికల్ అయితే. కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్ అనుకుందాం, గోనోకోకల్ అనుకుందాం. గోనోకోకే అంటే ఏంటి? ఒక గ్రామ్ నెగిటివ్ కాక్సై గోనోకోకే వచ్చిందనుకో, గోనోకోకే ఇన్ఫెక్షన్ వచ్చింది. గోనోకోకే అనే ఒక ఆర్గనిజం వల్ల బేబీకి కంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం. ఇది ఎప్పుడు ప్రెజెంట్ అవుతాడు? బేబీ పుట్టిన 2 to 5 daysలో ప్రెజెంట్ అవుతాడు. అంటే ఏంటి? ఫస్ట్ డే కాదు, ఫస్ట్ 24 hours వచ్చిందనుకో బేబీ పుట్టిన తర్వాత, అది ఖచ్చితంగా కెమికల్ కంజంక్టివైటిసే. కానీ 2nd నుంచి 5th dayలో వచ్చిందనుకో దాన్ని గోనోకోకే అంటాం. అంటే ఏంటి? గో నో అంటే ఏంటి? గో నౌ, వెంటనే వచ్చేస్తుంది. గో నౌ అంటే 24 hours తర్వాత వస్తే దాన్ని గోనోకోకే అంటాం 2 to 5 daysలో. ఇదేంటి? ప్రొఫ్యూజ్ పుర్లెంట్ డిశ్చార్జ్ వస్తుంది. అంటే పస్ కారిపోతూ ఉంటుంది, ఇది ఇలా చీమ్లాగా కారిపోతూ ఉంటుంది. ప్రొఫ్యూజ్ పుర్లెంట్ డిశ్చార్జ్ ఉంటుంది. పేషెంట్కి ఇట్ మైట్ కాజ్ సివియర్ ఇఫ్ అన్ట్రీటెడ్. ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకో పేషెంట్కి, ఇదేమవుతుందంటే సివియర్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్నియల్ డ్యామేజ్. కార్నియా ఏదైతే ఉంటుందో ఐలో, ఆ కార్నియాని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇఫ్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే. ఇలా ఉందనుకో మనం ఏం చేస్తాం? అర్జెంటుగా సిస్టమిక్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఏం పెట్టాం, సిస్టమిక్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకుంటాం పేషెంట్కి. ఇప్పుడు క్లెమిడియా, థర్డ్ థింగ్ ఏంటంటే క్లెమిడియల్ కంజంక్టివైటిస్ ఎప్పుడు వస్తుంది? 5 to 14 days వస్తుంది. 14 days తర్వాత వస్తుంది. అంటే కమ్స్ లేటర్. ఓకేనా? క్లెమిడియా కమ్స్ లేటర్ అంటే 5 to 14 days ఆ టైంలో వస్తుంది. ఇది ఏంటి? మ్యూకోపుర్లెంట్ డిశ్చార్జ్ అంటే పస్తో పాటు ఒక స్టిక్కీ కింద ఉంటుంది. సో క్లెమిడియల్ కంజంక్టివైటిస్లో ఏమవుతుందంటే మ్యూకోపుర్లెంట్ డిశ్చార్జ్ ఉంటుంది. అండ్ ఇట్స్ మోడరేట్ టు సివియర్ ఇఫ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సిస్టమిక్ ఓరల్ మ్యాక్రోలైడ్స్ ఇస్తాం. మ్యాక్రోలైడ్స్ అంటే ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్, మైసిన్ అనే ఎండైతే డ్రగ్ దాన్ని అంతా కూడా మనం మ్యాక్రోలైడ్స్ అంటాం. సో మెయిన్లీ మ్యాక్రోలైడ్స్ ఇస్తాం దీనికి, ఎరిథ్రోమైసిన్ కానీ క్లారిథ్రోమైసిన్ కానీ అట్లాంటి డ్రగ్స్. సో క్లెమిడియల్ ట్రాకోమాటిక్స్లో ఇక్కడ సిస్టమిక్ ఓరల్ మ్యాక్రోలైడ్ అని ఇచ్చాడు. అంటే ఓరల్ అంటే ఏంటి? నోటు ద్వారా ఇస్తామని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత హెర్పీస్ సింప్లెక్స్లో ఏమి ఇచ్చాడు? 6 to 14 days. సింపుల్ అంటే సింపుల్ 6 అని గుర్తుపెట్టుకోండి. అంటే 6 days అని, 6 daysలో వస్తుందని సింపుల్ 6.
సో హెర్పీస్ సింప్లెక్స్ ఎప్పుడు వస్తుంది? 6 to 14 డేస్లో వస్తుంది. యూజువల్గా ఏముంటుంది, ఐ చుట్టూ చిన్న చిన్న పొక్కుల్లాగా ఉంటాయి, వెసికల్స్ ఉంటాయి. వెసికల్స్ అంటే వాటర్ ఫిల్డ్, పుస్ట్యూల్స్ అంటే పస్ ఫిల్డ్. ఓకేనా? వెసికల్స్ ఉంటాయి. వెసికల్స్ అంటే వాటర్ ఫిల్డ్, చికెన్ పాక్స్లో ఉంటాయి కదా, సో అలాంటి వెసికల్స్ అవి. సో ఇది చాలా సీరియస్ ఇన్ఫెక్షన్. ఐవీఆర్ సిస్టమిక్ యాంటీ వైరల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది బ్యాక్టీరియా కాదు, హెర్పీస్ సింప్లెక్స్ అనేది వైరస్ కాబట్టి యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాం, ఐవీలో కానీ సిస్టమేటిక్గా కానీ. ఇందాక నేను ఏం చెప్పాను, ఇక్కడ సిస్టమిక్ ఓరల్ మ్యాక్రోలైడ్ అని ఉందని చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇది ఎందుకు ఎగ్జామినర్ మనల్ని అంత పర్టికులర్గా ప్రొఫైలాక్టిక్ అని అడిగాడంటే, ఇందాక మనం చూసింది వచ్చేసి ట్రీట్మెంట్కి, అంటే ఒక డ్రగ్ ఇచ్చి, అంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ని మనం ఇందాక చూసాం. కానీ ఎగ్జామినర్ చాలా తెలివిగా ప్రొఫైలాక్సిస్ అని అడిగాడు. ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి? డిసీజ్ రాకముందు ఇచ్చేది కదా. ఇక్కడే ఉన్నది 2 ఇచ్చాడు, ఎరిథ్రోమైసిన్ ఓరల్లీ అని ఇచ్చాడు, ఎరిథ్రోమైసిన్ ఆయింట్మెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ నువ్వు ఏది పిక్ చేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఎరిథ్రోమైసిన్ ఐ ఆయింట్మెంట్ అనేది రొటీన్లీ ఆఫ్థల్మియా నియోనేట్రమ్, గోనోకోకల్ ఆఫ్థల్మియా నియోనేట్రమ్కి ఇస్తాం మనం, ఐ ఇన్ఫెక్షన్ రాకుండా. అంటే గోనోకోకై ద్వారా వచ్చే ఐ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం కోసం ఇస్తాం మనం, రొటీన్లీ యూజ్ చేస్తాం. కానీ ఇది క్లెమిడియల్ కంజంక్టివైటిస్కి ప్రివెంటింగ్కి అంతలా యూజ్ అవ్వదు. కానీ స్టాండర్డ్ నియోనటల్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షువల్ గైడెన్సెస్ కానీ గైడ్లైన్స్ కానీ ఏం చెప్తున్నాయంటే, రొటీన్ ఓరల్ ఎరిథ్రోమైసిన్ అనేది సివియర్ గోనోకోకల్ ఐ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ క్లెమిడియల్ ఆఫ్థల్మియా. అంటే క్లెమిడియా నుంచి వచ్చే దానికి ట్రీట్మెంట్కి ఇది ఉపయోగపడదు. క్లెమిడియాలో ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకో, దానికి మనం డైరెక్ట్గా ఇది ఇచ్చుకుంటాం. సో ఎన్ అసిమ్టమాటిక్ ఇన్ఫాంట్ ఎక్స్పోజ్డ్ టు మ్యాటర్నల్ క్లెమిడియా ఈజ్ జనరల్లీ అబ్జర్వ్డ్ క్లోజ్లీ రేదర్ దెన్ ఆటోమేటికల్లీ గివెన్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా కూడా ఒక అసిమ్టమాటిక్ ఇన్ఫాంట్ వచ్చాడు అనుకో మన దగ్గరికి, అంటే ఏంటి, మదర్కి క్లెమిడియల్ ట్రాకోమాటిస్ పాజిటివ్ ఉంది, బట్ బేబీకి సిమ్టమ్స్ ఏం లేవు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం, ఫస్ట్ క్లోజ్లీ మానిటర్ చేస్తాం, దెన్ డైరెక్ట్లీ గివింగ్ సిస్టమిక్ ట్రీట్మెంట్. సో ఐ ట్రీట్మెంట్, ఐ ఎరిథ్రోమైసిన్ పనిచేయదు. ఓకేనా? సిస్టమిక్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తాం? ఓన్లీ సిమ్టమ్స్ వస్తేనే మనం డ్రగ్స్ ఇస్తాం, సిస్టమిక్ ట్రీట్మెంట్ పెడతాం. ఒకవేళ సిమ్టమ్స్ లేవనుకోండి, మనం జస్ట్ క్లోజ్లీ మానిటర్ చేసుకుంటాం. ఇఫ్ కంజంక్టివైటిస్ ఆర్ నిమోనియా డెవలప్స్, ద ఇన్ఫాంట్ రిక్వైర్స్ సిస్టమిక్ ట్రీట్మెంట్, యూజువల్లీ ఓరల్ మ్యాక్రోలైడ్ థెరపీ, అంటే ఓరల్ ఎరిథ్రోమైసిన్ కానీ ఓరల్ క్లారిథ్రోమైసిన్ కానీ అలాంటివి ఇస్తాం. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఏం అడిగాడు, ఆక్యులర్ ప్రొఫైలాక్సిస్ అడిగాడు. ఆక్యులర్ ప్రొఫైలాక్సిస్లో రొటీన్గా మనం ఎరిథ్రోమైసిన్ 5%, 0.5% ఐ ఆయింట్మెంటే ఇస్తాం, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం అయితే ఇది అంత యూజ్ కాదు. కాకపోతే మిగతా అన్ని ఆప్షన్స్ని మనం క్లియర్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది వస్తుంది. సో ఫస్ట్ మిగతా అన్ని ఆప్షన్స్తో చూసుకుందాం. ఎరిథ్రోమైసిన్ ఓరల్గా ఎందుకు ఇవ్వము మనం? ఎందుకంటే అసిమ్టమాటిక్ న్యూబోర్న్స్కి ఎరిథ్రోమైసిన్ ఓరల్గా ఇవ్వము. ఓరల్ ఎరిథ్రోమైసిన్ ఈజ్ ఎ సిస్టమిక్ థెరపీ. ఎప్పుడు యూజ్ చేస్తాము? కన్ఫర్మ్డ్ ఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్టెడ్ క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుంది, లేదా స్ట్రాంగ్లీ సస్పెక్ట్ చేస్తున్నాను పేషెంట్కి కంజంక్టివైటిస్ ఉంది, ఎఫిబ్రైల్ నిమోనియా ఉంది. ఎఫిబ్రైల్ నిమోనియా అంటే ఏంటి? నార్మల్గా నిమోనియా లంగ్ ఇన్ఫెక్షన్లో ఏమవుతుంది, ఫీవర్ అంటే పేషెంట్కి ఫీవర్ రావచ్చు కదా, కానీ ఎఫిబ్రైల్ ఫీవర్ లేకుండా లంగ్లో నిమోనియా ఉందనుకో, అప్పుడు నువ్వు మేబీ క్లెమిడియా సస్పెక్ట్ చేస్తావు. సో ఆ టైంలో నువ్వు ఓరల్ ఎరిథ్రోమైసిన్ ఇస్తావు. లేదు ఏదైనా కంపాటబుల్ సిమ్టమ్స్కి నువ్వు ఏదైనా టెస్ట్ చేసావు అనుకో, దాంట్లో పాజిటివ్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఎరిథ్రోమైసిన్ ఓరల్గా ఇస్తావు. ఇట్ ఈస్ నాట్ రొటీన్లీ గివెన్. మదర్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఇన్ఫాంట్ సిమ్టమాటిక్ కింద ఉంటే, అంటే ఇన్ఫాంటిక్ సిమ్టమ్స్ లేకపోతే నువ్వు రొటీన్గా ఓరల్గా డ్రగ్ పెట్టవు. ఆల్సో సిస్టమిక్ మ్యాక్రోలైడ్స్, ఏదైతే మనం సిస్టమిక్ మ్యాక్రోలైడ్స్ ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్ ఈ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తామో, ఇది ఒక రేర్ కండిషన్ కాజ్ చేస్తుంది. అంటే ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అనుకుందాం. స్టమక్ దగ్గర పైలోరస్ ఉంటుంది కదా, ఈ పైలోరస్ ఏంటంటే స్టినోసిస్ అయిపోతుంది. ఇన్ఫాంటైల్ హైపర్ట్రోపిక్ పైలోరిక్ స్టినోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది, పేషెంట్కి ఏదైతే ఫుడ్ మిల్క్ పడతాడో అది రిజర్జిటేట్ అయిపోయి వామిటింగ్ అయిపోతుంది. ఎందుకంటే స్టమక్ నుంచి కిందకి వెళ్ళాలి కదా ఫుడ్, ఇది జరగదు. ఇది జరగనప్పుడు ఏమవుతుంది, మిల్క్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది, పైకి వచ్చి వామిటింగ్ అవుతుంది. సో ఇన్ఫాంటైల్ హైపర్ట్రోపిక్ పైలోరిక్ స్టినోసిస్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్రోలైడ్స్ ఏం కాజ్ చేస్తుంది? ఇన్ఫాంటైల్ హైపర్ట్రోపిక్ పైలోరిక్ స్టినోసిస్. అంటే ఏంటి? పైలోరస్ దగ్గర ఉండే మజిల్ని స్టిఫ్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఈ మజిల్ స్టిఫ్ అయిపోతుందో మిల్క్ ముందుకెళ్ళదు. మిల్క్ ముందుకెళ్ళకపోతే ఏమవుతుంది? ప్రొజెక్టైల్ వామిటింగ్ అయిపోతుంది, పేషెంట్ బయటికి కక్కేస్తూ ఉంటాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సెకండ్ థింగ్, ఎరిథ్రోమైసిన్ 0.5% ఆయింట్మెంట్ ఇచ్చాడు కదా, ఇది మెయిన్లీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇది స్టాండర్డ్గా అన్ని పేషెంట్స్కి ఆఫ్థల్మియా నియోనేట్రమ్ ప్రివెంట్ చేయడానికి, ఐలో ఏమైనా స్టిక్కీ ఐస్ ఉన్నా ఏదన్నా కూడా మనం ఇస్తాం.
కాబట్టి కామన్లీ అడ్మినిస్టర్ ఆఫ్టర్ బర్త్ ఏంటి, స్టాండర్డ్ ఆక్యులర్ ప్రొఫిలాక్టిక్ ప్రిపరేషన్ వచ్చేసి ఎరిథ్రోమైసిన్ 0.5% ఐ ఆయింట్మెంట్. హౌఎవర్ ఐ ఎరిథ్రోమైసిన్ వచ్చేసి మెయిన్లీ గోనోకోకస్కి ప్రొటెక్టివ్ ఇస్తుంది క్లెమిడియా కంటే. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. టెట్రాసైక్లిన్ 1% ఆయింట్మెంట్, ఇది వచ్చేసి ప్రిఫర్ చేయం. కరెంట్ రొటీన్లీ టెట్రాసైక్లిన్ అనేది ప్రివెంట్ చేయట్లేదు. హిస్టారికల్గా యూజ్ చేశారు కొన్ని చోట్ల, బట్ గైడ్ లైన్స్ ప్రకారం కామన్గా ఇఫ్ ఎరిథ్రోమైసిన్ 0.5% ఉందంటే దానికంటే మనం టెట్రాసైక్లిన్ని కామన్గా యూజ్ చేయం. కాబట్టి ఈ ఆప్షన్ స్ట్రైట్ అవే నాట్. నెక్స్ట్ సిల్వర్ నైట్రేట్ 1% ఆయింట్మెంట్ కూడా హిస్టారికల్గా యూజ్ చేశారు, ప్రీవియస్లీ యూజ్ చేశారు, బట్ మెయిన్లీ దీన్ని గోనోకోకల్కి యూజ్ చేశారు. కానీ ఇది విత్డ్రా చేయడానికి కారణం ఏంటి, ఇది కెమికల్ కంజంక్టివైటిస్ కాజ్ చేస్తుంది. సో నువ్వు ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల మళ్ళీ అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కెమికల్ కంజంక్టివైటిస్. సో ఇరిటేషన్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది, పేషెంట్కి బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది అది ఆయింట్మెంట్. అలాగే ఇది క్లెమిడియాకి చాలా పూర్ యాక్షన్ ఉంటుంది, అంటే క్లెమిడియా మీద చాలా తక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మనం సిల్వర్ నైట్రేట్ అనేది ఇవ్వం. ఇంకొకటి ఏంటి, ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్ యాజ్ ఏ మోడర్న్ ప్రొఫైలాక్టిక్ ఏజెంట్. నీకు ఎరిథ్రోమైసిన్ బెటర్ డ్రగ్స్ ఉన్నప్పుడు నువ్వు సిల్వర్ నైట్రేట్ ఎందుకు ఇస్తావు, విచ్ ఈస్ కాజింగ్ కెమికల్ కంజంక్టివైటిస్, తర్వాత పేషెంట్కి బాగా ఇరిటేట్ అవుతుంది, అలాగే అది పనిచేయట్లేదు సరిగ్గా. ఇన్ని ఉన్నప్పుడు నీకు ఎంతకంటే బెటర్ డ్రగ్ ఉన్నప్పుడు నువ్వు అదన్నీ దాటుకొని సిల్వర్ నైట్రేట్ ఇవ్వవు కదా. కాబట్టి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈవెన్ చిన్న థింగ్ ఉన్నా కూడా అది నీకు ఇంపార్టెంటే. నువ్వు ఎరిథ్రోమైసిన్ ఓరల్గా ఎందుకు ఇవ్వవు, పేషెంట్కి సిమ్టమ్స్ లేవు కాబట్టి, క్లియర్గా అసిమ్టమాటిక్ అని ఇచ్చాడు. టెట్రాసైక్లిన్ హిస్టారికల్గా ఇచ్చాము, కానీ టెట్రాసైక్లిన్ మీద బెటర్ ఆప్షన్స్ ఆన్సర్లో ఉన్నాయి కాబట్టి టెట్రాసైక్లిన్ అనేది ఆప్షనే కాదు, కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకుంటున్నాం. సిల్వర్ నైట్రేట్ కెమికల్ కంజంక్టివైటిస్ కాజ్ చేస్తుంది కాబట్టి, లేదా బేబీకి బాగా ఇరిటేటింగ్గా ఉంది కాబట్టి, లేదు క్లెమిడియా మీద బాగా పూర్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అన్ని ఆప్షన్స్ని నువ్వు ఎలిమినేట్ చేసుకోగలిగితే నీకు మిగిలింది ఏంటి, ఎరిథ్రోమైసిన్ 0.5% ఆయింట్మెంట్. ఇది నీకు మిగతా ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ఆప్షన్, అంతేగాని నీకు ఇది డైరెక్ట్ స్ట్రైట్ అవే ఆన్సర్ కాదు. మేబీ క్వశ్చన్లో చిన్న ఫ్రేమింగ్ మిస్టేక్ కూడా అయ్యి ఉండొచ్చు, కాకపోతే మిగతా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకున్నప్పుడు నీకు ఇది బెస్ట్ ఆన్సర్. ఓకేనా. నిమోనిక్ తీసుకుంటే ఏంటి, అనేది ఐలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎరిథ్రో, ఈ ఫర్ ఈ, ఐలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎరిథ్రో. సో ఇది గోనోకోకల్కి మెయిన్లీ పనిచేస్తుంది. క్లెమిడియాకి ఎప్పుడు కూడా సిస్టమిక్ ట్రీట్మెంట్ అవసరం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమిచ్చాడు, న్యూబోర్న్ డెవలప్స్ స్వోలెన్ ఐలిడ్స్ అండ్ మ్యూకోపుర్లెన్ డిశ్చార్జ్. మ్యూకోపుర్లెంట్ అంటే మ్యూకస్తో ప్లస్ పస్ కూడా ఉంది, అంటే ఏంటి, మ్యూకస్ ఉంది ప్లస్ పస్ ఉంది. మ్యూకోపుర్లెన్ డిశ్చార్జ్ ఉంది పేషెంట్కి అరౌండ్ 5 to 14th డే ఆఫ్టర్ బర్త్. 5 రోజుల నుంచి 14 రోజుల్లో డెవలప్ అయింది. మ్యాటర్నల్ క్లెమిడియా వాజ్ అన్ట్రీటెడ్, మదర్కి క్లెమిడియా ఉంది, అది ట్రీట్ చేయలేదు. సో ఏమనుకుంటున్నాను, ఫస్ట్ 5 to 14 days. సో ఫస్ట్ 24 hours వస్తే ఏంటది చెప్పాలి, అది కెమికల్ కంజంక్టివైటిస్ కదా. నెక్స్ట్ 5th డేలో వస్తే ఏంటి, 5 to 14 days. 5 డేస్లో వస్తే ఏంటి, 5 డేస్లో వస్తే గోనోకోకై కదా. నెక్స్ట్ 14 days లేటర్గా వస్తే ఏంటి, కెమికల్ గోనవ్ కదా. గోనవ్ ఎప్పుడు వస్తుంది, 2 to 5 daysలో వస్తుంది. తర్వాత క్లెమిడియా ఎప్పుడు వస్తుంది, 5 to 14 daysలో వస్తుంది. హెర్పీస్ సింప్లెక్స్ ఎప్పుడు వస్తుంది, హెర్పీస్ సింప్లెక్స్ అంటే 6 కదా, 6 to 14 days కదా. హెర్పీస్ సింప్లెక్స్ ఇచ్చి 6 గుర్తుపెట్టుకోండి చాలు. ఎప్పుడైనా కూడా 5 to 14 daysలో ఉంది అంటే మనకి, అంటే సెకండ్ వీక్ ఆఫ్ లైఫ్, అంటే ఈజీలీ గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఫస్ట్ డే ఉందనుకో, ఫస్ట్ డే ఉంటే కెమికల్ కంజంక్టివైటిస్. ఫస్ట్ వీక్ ఉందనుకుందాం, ఫస్ట్ వీక్ ఇస్తే గోనోకోకై సస్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ వీక్ ఇచ్చాడు, సెకండ్ వీక్ ఇస్తే క్లెమిడియా సస్పెక్ట్ చేయొచ్చు. కానీ వైరల్ ఇల్నెస్ లాగా ఉంది, వైరల్ సస్పెక్ట్ చేస్తున్నాడని ఇచ్చాడు అనుకో, అది హెర్పీస్ సింప్లెక్స్ అవుతుంది. ఓకేనా, క్లియర్. ఓకే, ఇప్పుడు ఐ ఆయింట్మెంట్ ఎలానో వచ్చేసి ఇన్ఎడిక్వేట్. ఎందుకు, పేషెంట్కి మ్యూకోపుర్లెన్ డిశ్చార్జ్ ఉంది, పేషెంట్కి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, కాబట్టి ఏమిస్తాం మనం. ఎప్పుడైనా కూడా క్లెమిడియా ఓన్లీ మనకి ఐస్ని ఒకటి ఇన్ఫెక్ట్ చేయదు, ఇట్ కెన్ ఆల్సో ఇన్ఫెక్ట్స్ నాజోఫారింగ్స్, గొంతు దగ్గర ఇన్ఫెక్ట్ చేయొచ్చు, లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు. కాబట్టి సిస్టమిక్ ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ అవసరపడుతుంది. కాబట్టి ఓన్లీ ఐ ఆయింట్మెంట్ అనేది పనిచేయదు, ఎందుకంటే ఆల్రెడీ వేరే చోట్ల కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది కదా. సో నువ్వు బ్లడ్లో ఇచ్చేసి అవన్నీ ట్రీట్ చేయగలిగితేనే అవన్నీ కిల్ చేయగలుగుతాం మనం. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక పేషెంట్కి బర్న్ ఇంజురీస్ అయినాయి అని చెప్తున్నాడు. ఇన్ ఏ పేషెంట్ విత్ బర్న్ ఇంజురీస్ ఏ మెథడ్ ఆఫ్ ఆక్సిజన్ని నువ్వు అడ్మినిస్టర్ చేస్తావు రిలయబుల్గా అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్హలేషనల్ ఇంజురీ అంటే ఏంటి, ఇన్హలేషన్ అంటే ఏదైనా ఒక పొగ డెవలప్ అవుతుంది కదా,
ఒక ఫైర్ అయినప్పుడు అక్కడ నుంచి చాలా పొగ వస్తుంది, బ్లాక్ కలర్ ర్యాషెస్తో, బ్లాక్ కలర్తో ఒక పొగ వస్తుంది కదా, ఆ పొగ పీల్చేసాడు ఒక పర్సన్. ఆ పొగ పీల్చేసిన తర్వాత నువ్వు దేని ద్వారా ఆక్సిజన్ ఇస్తే పేషెంట్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది అని అడిగాడు. ఫస్ట్ నాజల్ క్యాన్లో అడిగాడు, 5 లీటర్స్ పర్ మినిట్ వెళ్తుంది. నాన్ రీబ్రీతర్ మాస్క్ అడిగాడు, అది 100% ఆక్సిజన్ డెవలప్ చేస్తుందని అడిగాడు. వెంచురీ మాస్క్ నాజల్ క్యాన్లో, ఓకేనా, 10 లీటర్స్ పర్ మినిట్, 5 లీటర్స్ పర్ మినిట్ ఇచ్చాడు. ఫస్ట్ అసలు ఇన్హలేషనల్ ఇంజురీలో ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ పొగ, గాలి ఇవన్నీ వస్తాయి కదా, బ్లాక్ కలర్లో కొంచెం పొగ వస్తుంది కదా, ఆ పొగలో మెయిన్గా కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుంటావో, ఆ కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుంది, లంగ్స్లోకి వెళ్తుంది కదా, లంగ్స్లో బ్లడ్ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా, అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్స్చేంజ్ అవుతాయి కదా. మనకి బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేసేది ఏంటి, హీమోగ్లోబినే కదా. ఈ హీమోగ్లోబిన్కి ఆక్సిజన్కి బైండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ కార్బన్ మోనాక్సైడ్ బ్లడ్లోకి వెళ్తుందో, ఈ హీమోగ్లోబిన్ కంటే కార్బన్ మోనాక్సైడ్కి ఎక్కువగా ఎఫినిటీ ఉంటుంది. ఆ బ్లడ్ని, రెడ్ బ్లడ్ సెల్ని, ఎర్ర రక్త కణాలను పట్టుకోవడానికి ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది, అంటే త్వరగా పట్టేసుకుని వదలదు. ఇవేమవుతుంది ఇప్పుడు, ఈ హీమోగ్లోబిన్ ప్లేస్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది, టిష్యూస్ తీసుకోలేదు, అలాగే పట్టుకుని ఉంటుంది. సో కార్బన్ మోనాక్సైడ్ హీమోగ్లోబిన్ పట్టుకొని బ్లడ్లో ఉండిపోతుంది. ఇది మనం రిమూవ్ చేయగలగాలి. కాబట్టి ఏం చేస్తాం, హై ఫ్లో ఆక్సిజన్ ఇవ్వాలి పేషెంట్కి, అంటే ఎక్కువ ఆక్సిజన్ శాతాన్ని ఇవ్వాలి. అప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ బ్రేక్ అయిపోయి హీమోగ్లోబిన్ దానికి బైండ్ అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది, బర్న్ ఇంజరీస్ అవుతాయి కాబట్టి ఏదైతే ఈ ఎయిర్వే ఉంటుందో, అంటే గాలి తీసుకునే వే ఉంటుంది కదా, ట్రెకియా, ఇవంతా వాటర్ పట్టేసి ఎడిమా అయిపోతుంది. రెండోది ఏమవుతుంది, సూట్, అంటే ఒక బ్లాక్ కలర్గా ఒక చార్ ఫామ్ అవుతుంది కదా. ఏదన్నా ఒక బర్న్స్ పేషెంట్ తీసుకుందాం, అతను పొగ పీల్చేసాడు అనుకుందాం, ఈ బ్లాక్ కలర్గా ఒక సూట్ ఫామ్ అవుతుంది, స్మోక్ పార్టికల్స్ని పీల్చేస్తాడు. కొన్ని ఎన్క్లోజ్డ్ స్పేస్ ఫైర్స్లో, అంటే ఏదైనా ఒక రూమ్లో ఫైర్ అయినప్పుడు సైనైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. ర్యాపిడ్గా పేషెంట్ బ్లడ్లో హైపాక్సీమియా అవుతుంది. అంటే ఏంటి, హైపాక్సియా కదా, ఈమియా అంటే బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇమీడియట్ ప్రయారిటీ ఏంటంటే హైయెస్ట్ పాసిబుల్ కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ మనం పేషెంట్కి డెలివరీ చేయాలి. అదే మెయిన్ ప్రయారిటీ, అంటే 100% ఆక్సిజన్ని FiO2లో ఉండేదాన్ని మనం డెలివరీ చేయాలి. రెండోది, ప్రాపర్లీ ఫిట్టెడ్ నాన్ రీబ్రీతర్ మాస్క్ ఉంటుంది కదా, అదే ఒక ఇదిలాగా వస్తుంది, అదే బ్యాగ్ లాగా వస్తుంది కదా, దాంతో మనం హై ఫ్లో ఆక్సిజన్ని డెలివరీ చేయగలుగుతాం. అదే డెఫినేటివ్ మేనేజ్మెంట్ అంటే కొంతమంది ఇంట్యుబేషన్ అంటారు. ఇంట్యుబేషన్కి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇంట్యుబేషన్ డిఫికల్టీ అవుతుంది. ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఆడ ఎయిర్వే మొత్తం ఎడిమా ఉంది, నీళ్ళు పట్టేసి ఉంది. నువ్వు డిఫికల్టీ ఇంట్యుబేషన్లో నువ్వు అన్నీ ప్రయత్నించలేవు కదా, పేషెంట్ మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు నాన్ రీబ్రీతర్ మాస్క్ పెట్టుకున్నావు అనుకో పేషెంట్కి, అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇవి కాకుండా మనం అసలు ఆక్సిజన్ డెలివరీ ఎట్లా ఇస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఇదేంటిది, ఇది అందరికీ తెలుసు, దీన్ని ఏమంటాం మనం, నాజల్ ప్రాంగ్స్ అంటాం. ఈ నాజల్ ప్రాంగ్స్ ద్వారా మనం హైయెస్ట్ ఫ్లో రేట్ ఎంత పెట్టుకోగలుగుతాం, 5 లీటర్ పర్ మినిట్ పెట్టుకోగలుగుతాం. అవునా, మనకి ఫ్లోమీటర్ కనెక్ట్ చేస్తాం కదా, నాజల్ ప్రాంగ్స్ ద్వారా నువ్వు ఎంత పెట్టినా కూడా 5 లీటర్ పర్ మినిట్ డెలివరీ అవుతుంది. కానీ FiO2 ఎంత ఉంటుంది, దీంట్లో FiO2 వచ్చేసి 40% ఉంటుంది. ఓకేనా, 40% ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటిది, ఇది సింపుల్ ఫేస్ మాస్క్. ఓకేనా, సింపుల్ ఫేస్ మాస్క్, దీన్ని హడ్సన్ మాస్క్ అని కూడా అంటాం. హడ్సన్ మాస్క్ తెలుసు కదా, ఇవన్నీ మనం డైలీ మన హాస్పిటల్ సెట్టింగ్స్లో చూస్తాం కదా. ఈ హడ్సన్ మాస్క్లో మనం ఆక్సిజన్ ఎంత డెలివరీ చేయగలుగుతాం, 10 లీటర్ పర్ మినిట్ని మనం డెలివరీ చేయగలుగుతాం. ఈ 10 లీటర్ పర్ మినిట్ అంటే మన FiO2 ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఇస్తాం దీని ద్వారా అంటే 60% ఇస్తాం. 60% దీని నుంచి మనం డెలివరీ చేయగలుగుతాం. అంటే హైయెస్ట్ ఫ్లో రేట్ 10 లీటర్ పర్ మినిట్, FiO2 వచ్చి 60% పర్ మినిట్. నెక్స్ట్ది ఇది అందరికీ తెలిసిందే, ఇది వెంచురీ మాస్క్ అంటాం కదా, వెంచురీ మాస్క్. దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఈ డిఫరెంట్ క్యాప్స్ యూస్ చేస్తే ఓన్లీ ఫిక్స్డ్ FiO2 మాత్రమే డెలివర్ అవుతుంది, అంటే ఫిక్స్డ్ FiO2 డెలివర్ చేస్తావు. ఇది దీని మెయిన్ అడ్వాంటేజ్, ఫిక్స్డ్ O2. ఇది మెయిన్లీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక COPD పేషెంట్ ఉన్నాడు అనుకుందాం. COPD పేషెంట్కి నువ్వు ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చేస్తున్నావు అనుకో, O2 టాక్సిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఫిక్స్డ్లీ ఆక్సిజన్ డెలివరీ చేయాలి. సో అలాంటి పేషెంట్స్కి మనకి ఇది యూజ్ అవుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ క్యాన్లా సైజెస్ ఉంటాయి కదా, దీంట్లో మెయిన్లీ గ్రీన్ అండ్ రెడ్ అడుగుతాడు. గ్రీన్ ద్వారా నువ్వు ఎంత ఇస్తావు, 60% FiO2 డెలివరీ చేస్తావు. రెడ్ ద్వారా 40% FiO2 నువ్వు డెలివరీ చేస్తావు.
కాబట్టి ఇది మెయిన్లీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నువ్వు ఎంత ఫ్లో రేట్లో ఇస్తావు? 15 లీటర్ పర్ మినిట్ ఇస్తావు. మ్యాక్సిమం ఫ్లో రేటు అంటే ఆక్సిజన్ ఫ్లోని నువ్వు 15 లీటర్స్ని పర్ మినిట్ ఇవ్వగలుగుతావు. ఒక మినిట్లో నువ్వు 15 లీటర్స్ ఆక్సిజన్ ఇవ్వగలుగుతావు. ఎంత FiO2లో ఇస్తావు నువ్వు? అదే ఒకవేళ నువ్వు గ్రీన్ది పెట్టావనుకో, ఇక్కడ గ్రీన్ది పెట్టుకున్నావు అనుకో, ఇదిగో గ్రీన్ది పెట్టావనుకో, ఇది 60% ఇస్తావు. ఒకవేళ రెడ్ పెట్టావనుకో 40% ఇస్తావు. ఇవి రెండు నేను ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. FiO2 ఎంత ఇవ్వగలుగుతావు నువ్వు వెంచురీ మాస్క్లో, గ్రీన్ అండ్ రెడ్ అనేది నువ్వు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇదే మన ఫేవరెట్, ఇందాక అనుకున్నాం కదా, క్వశ్చన్లో ఇచ్చాడు కదా, దీన్ని ఏమంటాం మనం? నాన్ రీబ్రీతింగ్ మాస్క్ అంటాం, NRBM అంటాం. ఈ NRBM అని ఎట్లా చెప్తాం? ఇందులో రిజర్వాయర్ బ్యాగ్ ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ వచ్చేసి 85% to 90 అరౌండ్ ఆ ఇదిలో ఇస్తాం. అంటే ఇంటిబేషన్ లేకుండా హైయెస్ట్ FiO2 దీంట్లోనే ఇస్తాం. FiO2 నాన్ ఇన్వేసివ్లీ. కాబట్టి ఒక మాస్క్ పెడతాము. మాస్క్ పెట్టి దాని ద్వారా మనం పేషెంట్కి ఆక్సిజన్ డెలివరీ చేస్తాం. దీంట్లో ఎంత లీటర్ పర్ మినిట్ ఇస్తాం అంటే 15 లీటర్ పర్ మినిట్ ఇస్తాం. ఎంత FiO2లో ఇస్తాము? 85% అరౌండ్ FiO2తో ఇస్తాం. తర్వాత ఇంకొకటి, ఇది హై ఫ్లో నాజల్ క్యాన్యులా. ఇది చూసే ఉంటాం మనం, కాకపోతే చాలా రేర్ సిచ్యువేషన్స్లో వాడతారు ఇది. హై ఫ్లో నాజల్ క్యాన్యులా ఇది వచ్చేసి నాన్ ఇన్వేసివ్ వెంటిలేషనే, అంటే ఇంటిబేషన్ లాంటిది కాదు. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి? హై ఫ్లో నాజల్ క్యాన్యులాలో ఇప్పుడు ఫ్లో రేట్ చాలా ఎక్కువ పెట్టుకోవాలి. 60 లీటర్ పర్ మినిట్ ఇవ్వగలుగుతాం మనం. 60 లీటర్ పర్ మినిట్, బట్ 100% FiO2. కాకపోతే ఇది అన్ని సెట్టింగ్స్లో అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ NRBM అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది. 15 లీటర్స్ అంటే లో ఫ్లో రేట్తోనే మనం ఎక్కువ అచీవ్ అవుతున్నాం. కాబట్టి ఏదన్నా ఒక బర్న్ ఇంజురీస్ పేషెంట్ వస్తే మెయిన్లీ మనం ఎక్కువ FiO2 కాన్సన్ట్రేట్ చేయాలి విత్ లో ఫ్లో రేట్ చాలా తక్కువ ఉండాలి. కాబట్టి NRBM మాస్క్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇది అందరికీ తెలిసిందే, NAV, పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్. ఇది NAV అంటాము, ఆర్ CPAP మెయిన్లీ. దీంట్లో మనం 100% ఆక్సిజన్ డెలివరీ చేస్తాం. కానీ ఎంత ఫ్లో రేట్ అంటే ఇన్ఫినిటీ. ఫ్లో రేట్ అనేది అన్లిమిటెడ్. ఫ్లో రేట్ అనేది ఇక్కడ మనం రెగ్యులేట్ చేయం. జస్ట్ మనం హై ప్రెషర్తో ఆక్సిజన్ అనేది మనం 100% డెలివరీ చేస్తాం. ఓకేనా? ఒక్కసారి ఆక్సిజన్ డెలివరీ గురించి ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా? ఇదేంటిది? అందరికీ తెలుసు, ఇది నాజల్ ప్రాంగ్స్ కదా. దీంట్లో ఎంత లీటర్ ఇస్తాం మనం? 5 లీటర్ పర్ మినిట్ అనేది హైయెస్ట్ డెలివరీ చేయగలుగుతాము. అట్లాగే FiO2 ఎంత ఇస్తామంటే, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్, ఎంత ఆక్సిజన్ డెలివరీ అవుతుంది అనేది చూసుకుంటే 40% FiO2 వచ్చేసి హైయెస్ట్ దీని ద్వారా మనం ఇవ్వగలిగేది. నెక్స్ట్ ఇదేంటిది? ఇది ఆక్సిజన్ మాస్క్ ఆర్ హడ్సన్ మాస్క్. దీంట్లో మనం మ్యాక్సిమం 10 లీటర్ పర్ మినిట్ ఆక్సిజన్ డెలివరీ చేస్తాము విత్ FiO2 60%. అంటే ఆక్సిజన్ శాతాన్ని 60% ద్వారా మనం డెలివరీ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇదేంటిది? ఇది వెంచురీ మాస్క్లో డిఫరెంట్ ఫ్లో ఇవి ఉంటాయి. ఓకేనా? దీని ద్వారా మనకి మెయిన్లీ గ్రీన్, రెడ్ గుర్తుపెట్టుకోండి. గ్రీన్ ద్వారా మనం ఎంత ఇస్తాం అంటే 60% FiO2 ఇస్తాం విత్ 15 లీటర్ హైయెస్ట్ ఫ్లో రేట్. అలాగే రెడ్లో వచ్చేసి 40% FiO2 మనం డెలివరీ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇది హై ఫ్లో నాజల్ క్యాన్యులా అంటే ఏంటి? దీంట్లో తక్కువ ఫ్లో రేట్తో ఎక్కువ శాతం ఆక్సిజన్ మనం ఇస్తాం. ఎంత ఇస్తాము? 85% అరౌండ్ ఇస్తాము. గుర్తుపెట్టుకోండి, అరౌండ్ నియర్ వాల్యూ కదా ఇది. సో 85% అరౌండ్ మన FiO2 ఇస్తాము. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక రిజర్వాయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ, అండ్ 15 లీటర్ పర్ మినిట్ మనం డెలివరీ చేయగలుగుతాం దీంతో. నెక్స్ట్ ఏంటి? ఇది హై ఫ్లో నాజల్ క్యాన్యులాలో ఇది మెయిన్లీ నాన్ ఇన్వేజివ్లీ మనం 100% FiO2 డెలివరీ చేస్తాం. కానీ హై ఫ్లో రేట్ ఉంటుంది, 60 లీటర్ పర్ మినిట్ మనం డెలివరీ చేస్తాం. నెక్స్ట్ ఇంటిబేషన్ అనేది ఏంటి? ఇంటిబేషన్ కాదు, NAV అంటే ఏంటి? నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్లో ఫ్లో రేట్ అనేది అన్లిమిటెడ్. దాంట్లో మనం వెంటిలేటర్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఫ్లో రేట్ అనేది మనం అడ్జస్ట్ చేయలేం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం FiO2 అనేది 100% డెలివరీ చేస్తాం. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ మనం ఆప్షన్స్కి వచ్చేద్దాం. ఆప్షన్స్కి వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు? పేషెంట్కి ఇన్హలేషనల్ బర్న్ ఇంజరీ అయింది, ఏ మెథడ్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి నువ్వు మోస్ట్ రిలయబుల్లీ డెలివరీ చేస్తావు అని అడిగాడు. ఇక్కడ నాజల్ క్యాన్యులా అడిగాడు అట్ 5 లీటర్ పర్ మినిట్. నాజల్ క్యాన్యులా 5 లీటర్ పర్ మినిట్లో మనకి ఎంత ఇస్తుంది? 40% FiO2 ఇస్తుంది. తర్వాత వెంచురీ మాస్క్ అడిగాడు. వెంచురీ మాస్క్ ఎంత ఇస్తుంది? డెలివరింగ్ 40% ఆక్సిజన్. అంటే ఏంటి? రెడ్ మాస్క్ గురించి అడిగాడు. రెడ్ మాస్క్ పెట్టాడు, 40% ఇస్తున్నాడు. ఇది కూడా స్టిల్ లోనే. కాబట్టి దీని మీద ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. నాజల్ క్యాన్యులా 10 లీటర్ పర్ మినిట్. ఇది హై ఫ్లో నాజల్ క్యాన్యులా ఇవ్వలేదు వాడు, గుర్తుపెట్టుకోండి. వీడు నాజల్ క్యాన్యులా ఒకటే అడిగాడు. నాజల్ క్యాన్యులాలో 10 లీటర్ పర్ మినిట్ అంటే అరౌండ్ 40% అనుకుందాం. ఇది 40%, ఇది 40%, ఇది 40%. ఇంకా నీకు ఓన్లీ 100% ఆక్సిజన్ దేని ద్వారా ఇస్తున్నావు అని అడిగితే NRBM మాస్క్. సో NRBM వచ్చేసి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే.